ఓకే, మనము బైబిల్లోని ఒక భాగమును ఎలా పరిశీలన చేయాలి అనేటువంటి దాంట్లో మనం ఉంటాం. బైబిల్ భాగ్యం సిరీస్ 13 అబ్జర్వేషన్లో మనము ఈవేళ 4వ ఎపిసోడ్ని మనం చూస్తున్నాం, లేదా 4వ పార్ట్ని మనం చూస్తున్నాం. సో ఈ యొక్క విషయాలు మనము చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయాలు మనం అందుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాము. మనము ఈ యొక్క విషయాన్ని మనం చూడడానికి ట్రై చేద్దాం. అబ్జర్వేషన్ ప్రిన్సిపల్ నెంబర్ 4. మనము ఇట్స్ నాట్ మూవింగ్. ఓకే, రివ్యూ ఫ్రమ్ ప్రీవియస్ సెషన్స్ మనం చూద్దాము. ఒకసారి ఏమేమి మనం చూసామనంటే దాంట్లో ఉన్నటువంటి విషయాలు జాగ్రత్తగా పరీక్షించు అనేటువంటి అబ్జర్వేషన్ నెంబర్ 1లో మనం ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఈ జాగ్రత్తగా పరీక్షించులో మనం ఏమేమి చూస్తున్నామనంటే పదాల గురించిన విషయాలు, చాలా సవిస్తరమైనటువంటి విషయాల్ని మనము చూడడం జరిగింది దాంట్లో. దాని తర్వాత స్పష్టంగా వివేచించు, అది కూడా మనము నిర్మాణం, స్ట్రక్చర్, వర్డ్స్ స్ట్రక్చర్ మనము చూసాం నిర్మాణంలో. దాని తర్వాత వ్యక్తిగతంగా ఆస్వాదించు, భావించు అనేటువంటిది లాస్ట్ వీక్ మనము చూడడం జరిగింది. అది భావ వ్యక్తీకరణ, అట్మాస్ఫియర్ అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దాని తర్వాత ఖచ్చితంగా కనుక్కో అనేటువంటిది మనము ఈవేళ మనం చూడాలి. అది దాన్ని ఏమంటామంటే గ్రంథ శైలి. మనము ఈ యొక్క గ్రంథ శైలి గురించిన విషయాలు మనము ఈవేళ మనం చూడడానికి ట్రై చేద్దాం. ఉన్నటువంటి టైము మనములో ఇవి విషయాలు మీకు కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ గ్రంథ శైలిలోకి వెళ్లే ముందు ఒకసారి ఇంగ్లీష్ లో అడిగారు లాస్ట్ వీక్, మన తమ్ముడు పీటర్ అడిగాడు. తెలుగులో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి. ఇది కొంచెం ఇంకా ఒకే దాంట్లో స్లైడ్ లో తీసుకురావడానికి ట్రై చేశాను. దీంట్లో ఇక్కడ రిలేషన్షిప్ అంటే మనము వర్డ్స్ స్టడీ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. మనము చాలా విషయాలు తక్కువ అనుకుంటాము, కానీ అది లేఖనంలో చాలా ఎక్కువ పనిచేస్తుంది. ఇంటర్ప్రిటేషన్ లో చాలా ఎక్కువ పనిచేస్తుంది. మనకి ఇవి గమనిస్తూ ఉన్నప్పుడు చాలా సులువుగా మనం అర్థం చేసేసుకోవచ్చు. మనం చూడండి, ఒకసారి రిలేషన్షిప్ గురించి మనం ఆలోచన చేసి ఆ కంజంక్షన్ లేదా కనెక్టింగ్ వర్డ్ ఎలాగైతే ఉందో, దేనికి ఆ కనెక్టింగ్ వర్డ్ పనిచేస్తుందో మనము ఒక 2 నిమిషాలు మాత్రమే, అంటే మనం ఇవాళ సెషన్లోకి వెళ్లే ముందు ఒక 2 minutes మాత్రమే నేను దీని మీద మీకు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయించాలని చూస్తున్నాను. లాస్ట్ 3 సెషన్స్ మనం కంప్లీట్ చేసాము, ఈవేళ 4th సెషన్. కాజ్ అండ్ రీజన్ కి సాధారణంగా రైటరు లేదా ఆథరు ఎలాంటి పదాలు వాడతాడు అని అంటే కనెక్టింగ్ వర్డ్ బికాస్, ఫర్ దిస్ రీజన్, సిన్స్, దట్ అనేటువంటి పదాలు వాడతాం. అంటే ఈ పదాలు వస్తున్నాయనంటే దాని అర్థం ఏంటంటే సంథింగ్ రీజన్ ఈజ్ దేర్ అని అర్థం. సమ్ కాజ్ ఈజ్ దేర్ అంటే సమ్ సంఘటన ఏదో జరిగింది దీనికి సంబంధించినది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కంపారిజన్ వాడుతున్నాడు. కంపారిజన్ కి ఎలాంటి పదాలు వాడతారు అని అంటే, కంపారిజన్ అని మనం అనుకోవాలి అంటే అది ఎలాంటి పదాలు వాడతారు అక్కడ అని అంటే యాజ్, ఆల్సో, జస్ట్ యాజ్, లైక్, లైక్ వైజ్, మోర్, మోర్ దాన్, సో యాజ్, సో ఆల్సో, టు, ఇలాంటి పదాలు వస్తున్నప్పుడు దేంతోటో వేరే దాంతో కంపేర్ చేస్తున్నాడు ఆదరు. అంటే ఆ పదాలను మనము వాడుతున్నప్పుడే పట్టుకోగలిగితే, అంటే దీనితోటి వేరే దాన్ని పోలుస్తున్నాడు, కంపేర్ చేస్తున్నాడు. ఆ కంపేర్ చేసేటప్పుడు వాడబడేటువంటి పదాలు ఈ మాట యాజ్, ఆల్సో, జస్ట్ యాజ్ ఇలాంటివి వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆదర్ ఈస్ కంపేరింగ్ విత్ సంథింగ్ అని మనం చూసుకోవాలి. అలాగే కండిషనల్ అంటే ఏదన్నా ఒక కండిషన్ ఉన్నది అని అంటే ఇఫ్ అనేటువంటి వాడతాడు. కొన్నిసార్లు బట్ అనేటువంటిది కూడా మనం చూస్తాం. కొన్నిసార్లు బట్ అనేటువంటి వాడాడు అనుకోండి, దానికి దీనికి మధ్యస్థంగా ఏదో చూపిస్తున్నాడు అనేటువంటిది మాట మనం. అలాగే కండిషన్ అంటే ఏంటంటే మనము ఇఫ్ అనేటువంటి కండిషన్ అక్కడ వాడుతుంటుంటే అది కండిషనల్ క్లాజ్ కింద, లేదా కండిషన్ సంథింగ్ ఈజ్ అంటే ఏదో చూపిస్తున్నాడు అని అర్థం అన్నమాట. దాని తర్వాత కంటిన్యూషన్ కి స్టేట్మెంట్ పైన ఉన్నటువంటి థాట్ నే మళ్ళీ ఆథరు కిందని కూడా అదే థాట్ ప్రజెంట్ చేయాలి అనుకుంటే ఒకవేళ అప్పుడు ఏమంటాడంటే ఎండ్ అనేటువంటి కంజంక్షన్ కానీ, ఎయిదర్ అని కానీ, నెయిదర్ అని కానీ, నార్ అని కానీ, ఆర్ అని కానీ వాడతారన్నమాట. అంటే అది మరియు ఇది, లేదా అది లేక ఇది ఇలా మాట. అంటే అది మనకు అక్కడ ఈ పదాలు
మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే విభిన్నంగా భిన్నమైన విషయాన్ని చూపిస్తా ఉన్నప్పుడు ఎలాంటి పదాలు వాడతారు, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఇంగ్లీష్ లోని తెలుగులో కూడా చెప్పాను. కానీ ఒకసారి మళ్ళీ అన్ని కూడా ఇంగ్లీష్ లో మీకు కొంచెం ఎక్కువగా మనము చూడడం కొరకు ఈ యొక్క 2 minutes నేను తీసుకుంటున్నాను అంతే. ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటంటే ఆల్దో, బట్, చూసారండి బట్ వస్తుంది ఇక్కడ, ఎక్సెప్ట్, ఈవెన్ దో, హవెవర్, మచ్ మోర్, నెవర్దలెస్, ఓన్లీ, అదర్వైజ్, వేరాస్, ఎట్ ఇలాంటివి వాడుతున్నప్పుడు కాంట్రాస్ట్ మాట. అంటే ఒక దానితో ఒక దానిని పోల్స్తున్నాడు, కాంట్రాస్ట్ చేస్తున్నాడు. వ్యతిరేకమైన విషయాలను కానీ పోల్చేటువంటి విషయాలను కానీ ఆల్దో అనేటువంటిది, బట్ అలాగైతే ఇలాగ ఉండి ఇది కూడా అనేటువంటి వాడతాం. దాని తర్వాత ఇండీడ్, ఓన్లీ అనేటువంటి వాడుతుంటే ఒక్కోసారి ఎంఫసైజ్ చేస్తున్నాడు అని అర్థం. ఎంఫసైజ్ చేయబడినవి ఎక్స్ప్లెనేషన్ లో ఎంఫసైజ్ చేయబడినప్పుడు ఈ పదాలు వాడతారు అని అర్థం. దాని తర్వాత మనం ఇంకా చూస్తే ఫర్ అని కానీ నవ్ అని కానీ వాడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ప్లెనేషన్ కోసం ఉపయోగిస్తున్నాడు దాన్ని. అంటే హీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్, అంటే ముందు ఏదో ఒకటి చెప్పాడు, దాన్ని కొంచెం వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆథర్. అప్పుడు ఏమంటాడంటే నవ్, అంటే అదంతా అయిపోయింది, ఇప్పుడు ఏంటంటే దాని గురించి విషయాలు నవ్ అని కనెక్ట్ చేస్తున్నాడు. లేదనుకోండి ఒకవేళ ఫర్ అని కనెక్ట్ చేస్తున్నాడు అనుకోండి, అది కూడా కొన్నిసార్లు పాత దానితో కంపేర్ చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లోకి తీసుకుని వస్తున్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత చూడండి పొజిషన్ కానీ లొకేషన్ కానీ, అంటే స్థలము, వేర్ అనేటువంటిది మనం ఇందాక లాస్ట్ టైం ఫస్ట్ సెక్షన్ లోనే మనం చూసాము. 5 questions లో వేర్ అంటే స్థలము ఎక్కడ అనేటువంటి దగ్గర లొకేషన్ కానీ పొజిషన్ కానీ వచ్చేటప్పుడు ఎట్ అని కానీ, ఇన్ అని కానీ, ఆన్ అని కానీ, ఓవర్ అని కానీ, వేర్ అని కానీ, వేరెవర్ అని కానీ వాడుతుంటుంటే ఒకవేళ అప్పుడు అది మనకి పొజిషన్ కానీ లొకేషన్ కానీ తెలియజేస్తున్నాడు ఆథరు అని అర్థం. అలాగే పర్పస్ కానీ రిజల్ట్ కానీ చెప్పాలనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమంటాడంటే పౌలు చాలా ఎక్కువ సార్లు వాడతాడు, ఫర్ దిస్ పర్పస్, ఫర్ దిస్ రీజన్ అని అంటాడు అనమాట. అంటే ఈ కారణాన్ని బట్టి, అంటే అది అంటే ఏదో చెప్పాడు, ఇప్పుడు అన్ని చెప్పిన తర్వాత ఇది దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అని ఆయనే చెప్తా ఉంటాడు అనమాట, ఆదరే చెప్తా ఉంటాడు. అలాగే ఇంగ్లీష్ లో ఇన్ ఆర్డర్ దట్, సో దట్, దాట్, దెన్, దేర్ ఫోర్, దస్ ఇలాంటి పదాలు వాడుతుంటాం. చూడండి, అంటే పదాలు చాలా చిన్నవే, కానీ దీని యొక్క అర్థము చాలా గొప్పగా మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకుని, అంటే ఆథర్ యొక్క ఇంటెన్షన్ మనం అల్టిమేట్ గా మనం ఏం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామనంటే ఆథరు ఏం రాస్తా ఉన్నాడు, ఆథరు ఏం ట్రై చేస్తున్నాడు చెప్పడానికి అనేటువంటి విషయాలను మనం కనుగొనడానికి ఇప్పుడు అబ్జర్వేషన్. ఎన్ని క్లాసెస్ మనం ఎందుకు తీసుకుంటున్నాం అబ్జర్వేషన్ అంటే, అబ్జర్వేషన్ అనేటువంటిది చాలా ప్రాథమికమైనది, చాలా పునాది, చాలా చాలా అంటే అది కానీ సరిగ్గా లేకపోతే వెనకాల ఉన్నటువంటి అన్ని కూడా దాని మీదే నిలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పునాది అని మనం అనొచ్చు దీన్ని. అబ్జర్వేషన్ అనేటువంటిది ఇంటర్ప్రిటేషన్ కి పునాది. పునాది సరిగ్గా ఉంటే దాని మీద ఎంత చక్కగా కట్టినా సరే అది సుందరంగా తయారవుతుంది. పునాది కానీ సరిగ్గా లేదనుకోండి, ఎంత బాగా కట్టినా సరే పునాది బాగోకపోతే, అబ్జర్వేషన్ ప్రిన్సిపల్స్ కానీ సరిగ్గా రాకపోతే అది కన్స్ట్రక్షన్ ఎంత బాగున్నప్పటికీ కూడా అది ఎక్కువ రోజులు నిలవదు, అది అసలైన వాస్తవమైనది కూడా కాదు. అలా మాట్లాడి కాబట్టి మనము అర్థం చేసుకోవడానికి ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత టైం గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక మనం వేరని వాడాము వాస్తవానికి, కానీ టైం ఫ్యాక్టర్ లో ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే లొకేషన్, టైము ఇలాంటివి మనం వాడుతున్నప్పుడు ఆఫ్టర్, యాజ్, బిఫోర్, నౌ, దెన్, అంటిల్, వెన్, వైల్ ఇలాంటి పదాలు వాడుతున్నప్పుడు టైం ఫ్యాక్టర్ ని జ్ఞాపకం చేస్తున్నాడు అని అర్థం. ఇది మీకు నేను మళ్ళీ పీడిఎఫ్ అన్ని ఇస్తాను కాబట్టి మీ దగ్గర ఉంటుంది, కానీ మీరు జస్ట్ అంటే మనము ఈ లెసన్ కూడా వింటున్నప్పుడు మీకు తర్వాత పీడిఎఫ్ ఇచ్చినప్పుడు మీరు దాంట్లో మీరు ప్రొసీడ్ అవడానికి ఈజీగా ఉంటుందని నా పాయింట్, అందుకంటే ఇంక వేరేం లేదు. సో ఇక్కడ మనము ఇప్పుడు 4వ దాంట్లోకి వెళ్తున్నాం. అబ్జర్వేషన్ ప్రిన్సిపల్ లో ఇంపార్టెంట్ ది లాస్ట్ ది. ఫస్ట్ మనం చూసింది అబ్జర్వేషన్ లో మనం వర్డ్స్ చూసాం, దాని తర్వాత స్ట్రక్చర్ చూసాం, దాని తర్వాత అట్మాస్ఫియర్ చూసాం, దాని తర్వాత గ్రంథ శైలి. ఇవాళ తక్కువ టైం అంటే మనము అరౌండ్ కొంచెం సేపు దీన్ని చూడబోతున్నాం ఇవాళ. దాని తర్వాత నెక్స్ట్ వీక్ మనము మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసుకుంటాం. ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ వీక్. ఆ ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని ఉన్న విషయాలు నేను మీకు కవర్ చేసి ఆ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్ లోకి మిమ్మల్ని తీసుకుని వస్తాను. సో లిటరరీ ఫామ్ 4వది
అబ్జర్వేషన్ లో మనం చూసేటువంటివి నాలుగోది ఏంటంటే లిటరరీ ఫామ్, గ్రంథ శైలి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది మనకి గ్రంథ శైలి ఇక్కడ చిన్నగా కనబడుతుంది, కానీ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ అర్థం అవ్వకపోతే అక్కడ మనకి స్పెషల్ ప్రిన్సిపల్స్ అని కొన్ని వస్తాయి, నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి. మనకి జనరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ లో, అలాగే స్పెషల్ ప్రిన్సిపల్స్ అని కొన్ని వస్తాయి. ఆ స్పెషల్ ప్రిన్సిపల్స్ ఈ గ్రంథ శైలి మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. అందుకని ఇది కొంచెం మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి టైంలోనే ఇది అసలు బేస్ ఇవాళ మీకు ఇస్తాను. ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళినప్పుడు స్పెషల్ ప్రిన్సిపల్స్ వచ్చినప్పుడు అక్కడ మీకు ఇంకా ఎక్కువ విషయాలు నేను మీకు అక్కడ జ్ఞాపకం చేస్తాను. ఓకేనండి, జాగ్రత్తగా వినండి. మీరు గ్రంథ శైలి అంటే ఏంటి అనేటువంటిది మనం చూస్తే నెరేటివ్ ఏమన్నాయి దీంట్లో 4 విషయాలు మనం చూస్తాం. నెరేటివ్ అంటే ఏంటంటే కథనం లేదా వర్ణన అని అంటాం. దాని తర్వాత డిస్కోర్స్, ఒక అంశంపై విస్తృతంగా సంభాషించుట, కాన్వర్జేషన్ అంటాం. డిస్కోర్స్ ఇప్పుడు మనము కొండ మీద ప్రసంగం ఉంది మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో, దీని ఏమంటామంటే డిస్కోర్స్. అలాగే టీచింగ్ అంటే ఒక విషయాన్ని విస్తృతంగా లోతైనటువంటి విషయాల్ని చెప్తున్నా ధ్యానం చేస్తున్నా సరే దాన్ని ఏమంటామనంటే డిస్కోర్స్ అంటాం. మూడోది ఏంటంటే పోయిటరీ, పద్య భాగము, పద్యము, పద్య కావ్యము, కవిత్వము ఇలా. నాలుగోది ఏంటంటే ప్రాఫెసీ, ప్రవచనాత్మకమైన విషయాలు, భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటనని ఆధారం చేసుకొని అది ఎలాగ రాయబడి ఉంది అనేటువంటి విషయాల్ని మనం చూడడానికి ఈ 4 విషయాలు ఉంటాయి లిటరరీ ఫామ్ లో. నేను మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ విషయము ఏంటంటే మొదటి విషయాలు మనం చూసినప్పుడు అబ్జర్వేషన్ ప్రిన్సిపల్స్ లో పదాల యొక్క సమకూర్పు, దాంట్లో ఉన్నటువంటి ఎలాగా ఏ పదం ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాల్ని మనం చూస్తూ వచ్చాం. దాని తర్వాత రెండోది ఏంటంటే స్ట్రక్చర్, అంటే దాని యొక్క నిర్మాణము ఎలా ఉండాలి, ఎలా ఉన్నది అనేటువంటి విషయాల్ని సవిస్తరంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. మూడోది ఏంటంటే ఆ ప్యాసేజ్ లో అట్మాస్ఫియర్ ఎలాగుంది, వాతావరణం ఎలాగుంది, వేడిగా ఉందా, చల్లగా ఉందా, అక్కడ ఉన్నటువంటిది కన్నీరు ఉందా, దుఃఖం ఉందా, సంతోషం ఉందా, ఇలాగ మనము అక్కడ మనం చూడడం జరిగింది. సో ఇది ఆ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ క్లాస్లోనే అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాలుగోది ఏంటంటే లిటరరీ ఫామ్ లేదా లిటరరీ స్టైల్ అనేటువంటిది చూస్తున్నమాట. మా శృతి, నువ్వు అది లైన్స్ అవి గీస్తున్నట్టు నా చూడు ఒకసారి శృతి. సో ఓకే, ఇది మనము ఇక్కడ ఈ 4 విషయాల్ని మనము చూడడానికి మనము ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఒకసారి స్పీడ్ గానే మనము చూద్దాం. అంటే మీకు నేను ఏ విషయాలు మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ వచ్చినప్పుడు మనం అక్కడ కూడా ఇంకా ఎక్కువ డీటెయిల్ గా మనం వెళ్తాం. అక్కడికి పాఠ్య భాగం యొక్క గ్రంథ శైలిని గుర్తించడం అనేది సరైన అర్థాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. సరేండి, పాఠ్య భాగమును సరైనటువంటి కోణములో అర్థం చేసుకోవడానికి ఇదేమవుతుందంటే సరైన శైలిని గుర్తించడం అనేది సరైన అర్థాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. సో ఏంటి సహాయము అని అంటే ఈ సహాయము ఎక్కడ ఎలాగా అనేటువంటి విషయాలు మనం చూస్తే విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంటే కూడా మనకి తెలుస్తూ ఉంటది. సో ఈ లిటరరీ ఫామ్ లో మనము చూసేటువంటివి నెరేటివ్, కథనానికి సంబంధించినది, వర్ణనకు సంబంధించింది. రెండోది డిస్కోర్సు, దాని తర్వాత పోయిటరీ, దాని తర్వాత ప్రొఫెసీ. ఇవి మనం చూస్తాం. చూడండి ఒకసారి మీకు ఈ 4 కొంత క్లుప్తంగా మీకు వివరించి నేను ముందుకి వెళ్ళడానికి నేను ట్రై చేస్తా ఉంటాను. ఇక్కడ గ్రంథశైలి లిటరరీ ఫామ్ అంటే మరొకసారి గ్రంథశైలి తీరు తెలుసుకున్నటకు ప్రయత్నించేటువంటిది అనేటువంటిది మనం చూస్తాము. దాని తర్వాత ఈ గ్రంథశైలి తీరు తెలుసుకున్నటకు ప్రయత్నించేటువంటిది ఇది ఎలాగా అంటే మొదటిది పదాలు గమనించడం, అబ్జర్వింగ్ ద వర్డ్స్, ఆ పదాలు ఎలా ఉన్నాయనేటువంటిది మనం చూస్తాం ఇక్కడ. దాని తర్వాత నిర్మాణం తెలుసుకుంటా, డిసర్నింగ్ ద స్ట్రక్చర్ మనం చూసింది ఇందాక అనుకున్నది.
వాతావరణం తెలుసుకున్నట మాత్రమే కాక ఫీలింగ్ ది అట్మాస్ఫియర్ ఒకటే మాత్రమే కాకుండా చదివే గ్రంథములోని భాషా సరళిని కూడా మనం పట్టుకోవాలి. ఇది మనకి ఫస్ట్ లో కొంత అంటే హార్డ్ అనిపిస్తుంది, కానీ వెళ్ళే కొలది మనం అలా ప్యాసేజీని చూడగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. జస్ట్ అలా ప్యాసేజీ మనం అక్కడ అనుకోగానే మనకి ఇది ఎలా ఉంది అంటే ఇది పోయిటరీలో ఉందా, లేదంటే ప్రోజ్ లో ఉందా, లేకపోతే ప్రాఫిటికల్ గా ఉందా, లేకపోతే నెరేటివ్ గా ఉందా, లేకపోతే డిస్కోర్స్ ఉందా, ఇలాగ మనము ఊరికి ఐడెంటిఫై చేయొచ్చు. కానీ మనం అసలు తెలుసుకోవడం గురించి మాత్రమే ఈ విషయాలు నేను మీకు పంచుకుంటా ఉన్నాను. సో తెలుసుకున్నట్టుకు డిటర్మైన్ ద జనరల్ లిటరరీ ఫామ్, ఆ శైలి, గ్రంథ శైలి ఏ రీతిగా ఉంది అనేటువంటి విషయాల్ని మనము చూడాలి. ఇది ఆరంభమునందు చేసిన ఎడల వివరమునకు చాలా ఉపయోగపడుతుంది. అంటే వివరణకు అంటే అంటే ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళేటప్పుడు ఇది ఆరంభం నుంచి మనం చూస్తే ఈ ప్యాసేజ్ కి దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎందుకు మనం ఇక్కడ అబ్జర్వేషన్స్ లో దీన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నామని అంటే, ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ కి వెళ్ళేటప్పుడు మనము దీని మీదే ఎక్కువ బేస్ అవుతాం అన్నమాట. వీటి మీద అంటే ఆ స్ట్రక్చర్ దేని మీద ఉందో దానికి తగినట్లుగా ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ మారిపోతూ ఉంటాయి. అందుకని మీకు ఇక్కడ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ కింద ఇస్తున్నాను. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ప్రిన్సిపల్ కి ఒక్కొక్కటి మారిపోతున్నప్పుడు మనము ఆ ప్రిన్సిపల్స్ దేనికి ఎలా వాడాలో అది మనం తెలుసుకోవాలి. అన్నిటికి ఒకటే మందు కాదు కదండి కదా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు అంటే ఇంతకుముందు, అంటే ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు, కానీ ఇంతకుముందు మా చిన్నప్పుడు వెళ్తే మాకు రైల్వే హాస్పిటల్ ఉండేది. మా డాడీ రైల్వేలో పనిచేసేవారు, అందుకని మాకు రైల్వే హాస్పిటల్ ఉండేది గవర్నమెంట్ అనమాట. అక్కడికి వెళ్తే కడుపు నొప్పి అనుకోండి, ఒకటే గోళీ ఇచ్చేవారు. జ్వరం అనుకోండి అంటే గోళీ అంటే ఒకలాగే ఉండేది. ఒకవేళ లోపల మెడిసిన్ మారుతుంది ఏమో తెలియదు, కానీ దగ్గర అందరూ ఏమనుకునే వాళ్ళం అంటే ఆ టైంలో ఏ జబ్బు వెళ్ళినా ఒకటే మందు అని అనుకునేవారు. సాధారణంగా అలాగే ఇచ్చేవారు. అంటే ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇది దాని యొక్క విశేషం తెలియకపోవడం వల్ల, అంటే దాని యొక్క స్పెషలైజేషన్ తెలియకపోవడం వల్ల, ఆ లిటరరీ స్టైల్లో లిటరరీ ఫామ్ లో ఉన్నటువంటి స్పెషలైజేషన్ తెలియకపోవడం వల్ల అన్నిటికి ఒకేలాంటి అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాం. అంటే అన్నిటిని ఒకేలాగా ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అన్నిటికి ఒకే మందు వేస్తే ప్రాబ్లం అవుతుంది అన్నమాట. దేనికి దానికి తగినట్లుగా మనము ఇంటర్ప్రిట్ చేయవలసిన అవసరం ఉంటా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పదాలు మారిపోతాయి, అక్కడ ఉన్నటువంటి భావం మారిపోద్ది, అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ మారుతుంది. ఒకవేళ అది ప్రాఫెసీ అయితే అది ఇమ్మీడియట్ కాంటాక్ట్సా లేదా ఫ్యూచర్ కాంటాక్ట్సా మనకి అర్థం అవ్వాలి. ఇలాగ మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది, దాన్ని బట్టి తెలుస్తుంటది కూడా. మనం వెళ్ళి కొద్ది మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా ఇక్కడ గురించి మనం ముందుకెళ్తున్నాము. ఉన్నటువంటి టైంలో పరిశుద్ధ గ్రంథములో 4 విధములైనటువంటి ముఖ్య సాహిత్యాలు కలవు. మనం ఇంత చూసుకున్నాం: వర్ణన, సంభాషణ, కవిత్వము, ప్రవచనం. సో నెరేటివ్ ప్యాసేజెస్, డిస్కోర్స్ ప్యాసేజెస్, పోయిటరీ ప్యాసేజెస్, ప్రాఫిటికల్ ప్యాసేజెస్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కొంచెము క్లుప్తంగా వర్ణిస్తాను, దాని తర్వాత మళ్ళీ అక్కడ మనం వర్ణించుకుందాం. వర్ణన నెంబర్ 1. వర్ణన ఇది గద్య రూపంలో ఉంటూ చరిత్రను, సత్యమును యొక్క రుజువులను, కథలు, జీవిత చరిత్ర ద్వారా వేదాంత దృక్పథము నుండి తెలియజేయను. అంటే దీంట్లో ఏమొస్తుంది? వర్ణించడం అంటది ఎక్కువ శాతం. ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అన్నమాట. ఒక విషయాన్ని కొంచెం లోతుగా తీసుకొని వస్తున్నట్టుగా ఉంటది. ఏమేమి విషయాలు అంటే ప్రోజ్ పార్ట్ లో ఉంటది, గద్య రూపంలో ఉంటది ఒకటి. దాని తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది. చరిత్ర సత్యము యొక్క రుజువులను, చూడండి ఆ మాటలు చాలా ఇంపార్టెంట్. చరిత్ర సత్యం యొక్క రుజువులను, కథలు, జీవిత చరిత్ర ద్వారా వేదాంత దృక్పథము నుండి తెలియజేసేటువంటి విషయాలు. సో ఇది వర్ణన అన్నమాట. లక్షణములు ఎలా ఉంటాయంటే పరోక్షముగా సత్యమును బయలుపరుస్తుంటమాట. అంటే ఒక థాట్ చూపిస్తూ ఉంటారు అక్కడ, కానీ వాస్తవానికి ఏంటంటే పరోక్షంగా ఒక హిడెన్ ట్రూత్ ఉంటుంది మాట దాంట్లో. ఒక లైఫ్ బయోగ్రఫీ మనం తీసుకుందాం, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఒక బయోగ్రఫీ ఉందనుకోండి, దావీదు స్టోరీ అవ్వచ్చు, లేదంటే గోలియాత్ స్టోరీ అవ్వచ్చు, లేకపోతే పౌల్ స్టోరీ అవ్వచ్చు, ఎవరిదైనా ఉంటే ఒకవేళ మనం తీసుకుంటే ఆ యొక్క స్టోరీలో హిడెన్ ట్రూత్ ఉంటుంది. అంటే ఆయన చరిత్రను మనం చదువుతున్నాము వాస్తవానికి, కానీ హిడెన్ సత్యాన్ని దేవుడు హీ వాంట్ టు రివీల్ సంథింగ్ ఫ్రమ్ హిజ్ లైఫ్ మాట. దాంట్లో కొంచెం పాజిటివ్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్స్ ఉండొచ్చు, కొన్ని బలాలు ఉండొచ్చు, కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కొన్ని సామర్థ్యాలు ఉండొచ్చు, కొన్ని అసామర్థ్యాలు, అంటే సామర్థ్యం లేని తత్వం ఉండొచ్చు. ఇలాగమాట అంటే
ఒక హిడెన్ ట్రూత్ బయటకు వస్తాం. ఈ హిడెన్ ట్రూత్ అంటే మెయిన్ ట్రూత్ బయటకు రావాలి అని అంటే ఓవరాల్ స్టోరీ అంతా మనకి తెలియాలి. జీవిత చరిత్ర ద్వారా వేదాంత దృక్పథము నుండి తెలియజేస్తాం. అది థియలాజికల్ గా కూడా కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి విషయాలను ఒక్కొక్కటి కూడా దాంట్లో నుంచి తీసుకొని వస్తాం. సో లక్షణాలు ఏమవుతాయంటే పరోక్షంగా సత్యాన్ని బయలుపరుస్తాం. ఇది మాత్రం లక్షణాలు పరోక్షంగా సత్యమును బయలుపరిచేటువంటి విషయాలు ఏంటంటే చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా appeals to the emotions and imaginations by creating mental pictures. అంటే ఆ సత్యాలు బయటికి ఏ రకంగా వస్తాయనంటే ఎమోషన్స్ లోంచి వస్తాయి, ఇమాజినేషన్స్ లో వస్తాయి, అలాగే బై క్రియేటింగ్ మెంటల్ పిక్చర్స్ లో నుంచి కూడా మనము ఆ యొక్క పరోక్షమైనటువంటి సత్యాన్ని బయటికి తీసుకొస్తాం. మనం ఓన్లీ అక్కడ ఉన్నదాన్నే వివరించి వదిలిపెట్టేస్తే దాంట్లో ఉన్నటువంటి సత్యము బయటికి తీసుకుని రాలేదు. అది ప్రాబ్లం. చూడండి, దాని తర్వాత ఆఫ్టెన్ డిస్క్లోజెస్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆర్ డిటోరియేషన్. ఆ యొక్క డిస్క్లోజెస్ క్యారెక్టర్ గురించిన విషయాలు మెయిన్ పాయింట్ కాదు, కానీ అంటే మనకు అక్కడ కనబడుతున్నట్టుగా ఉంటది, కానీ అది డిస్క్లోజ్ చేసి ఉన్న సత్యము లోపల ఏదైతే దాగుందో ఆ సత్యాన్ని మనము బయటికి తీసుకుని వస్తాం. రావాలి కూడా యాక్చువల్గా ఇలాగ. అంటే వర్ణనలో ఏమేమి ఉంటాయి అనేటువంటి ఆఫ్టెన్ రివీల్స్ ఎవిడెన్స్ ఆఫ్ ద లా ఆఫ్ షోయింగ్ అండ్ రీపింగ్. అంటే మనం ఏదైతే విత్తుతున్నామో దాన్ని కోస్తాము అనేటువంటిది లోపల నిగూఢంగా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది, బయటికి ఏం కనబడుతుంది. అంటే ఇలా చేసాడు కాబట్టి ఇలా జరిగింది అని ఉండదు. అది జరిగిన విషయం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ మనము దాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు అంటే ఈ ప్రిన్సిపల్ ద్వారాగా ఈ సత్యము బయటకు వస్తుంది అని మనం అనిపిస్తుంది. సో ఆఫ్టెన్ రివీల్స్ ఎవిడెన్స్ ఆఫ్ ద లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. అంటే ఏదైతే విత్తాడో ఆ పంటనే కోసాడు. అంటే ఎలాగైతే జీవించాడో ఆ జీవితం యొక్క ప్రతిఫలము ఏమనుభవించాడు అని అంటే ఏదైనా మంచి జీవితం జీవిస్తే మంచి ముగింపు ఉంటది, చెడ్డ జీవితం అయితే చెడ్డ ముగింపు ఉంటది. మనం రాజుల చరిత్ర మనం చూస్తే ఒక్కొక్క రాజు గురించి మనం స్టడీ చేస్తాం అనుకోండి, క్యారెక్టర్ స్టడీలో అద్భుతమైన సత్యాలు బయటకు వస్తాయి. అది ఎలా మనం ఇంటర్ప్రిట్ చేయాలంటే అది ఉన్నది మనం ఎలాగ అప్లై చేసుకోవాలి. రాజు అప్పుడు కాలంలో ఉన్నాడు, ప్రజలు అప్పుడు వారు, కానీ సత్యం మాత్రము ఎప్పటికీ ఉండేటువంటి ఆ సత్యాన్ని మనము గ్రహించడమే మేజర్ ఇంపార్టెంట్ గా మనం చూస్తాం. ఇలాగ దీంట్లో దాని తర్వాత సమ్ టైమ్స్ డెమాన్స్ట్రేట్ హౌ గాడ్ రిలేట్స్ టు పీపుల్ అండ్ నేషన్స్. దేవుడు కొన్నిసార్లు ఎలాగా మనుషులతోటి దేశాలతోటి కనెక్ట్ అయి ఉన్నాడు అనేటువంటిది కూడా ఈ యొక్క వర్ణనలో మనకి దొరికేటువంటి విషయాలు. దేవుడి కొన్ని లక్షణాలు తెలుస్తూ ఉంటాయి. దేవుడు ప్రజల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంటది. దేశాల్ని లేదంటే ఆయన చేసినటువంటి భూమిని ఇవన్నిటిని కూడా ఎలాగా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు, రిలేట్ చేసుకుంటున్నాడు ఆయనతోటి అనేటువంటి విషయాలు కూడా దీంట్లో వస్తాయి. యూజువల్లీ కన్వేస్ ఏ మెయిన్ పాయింట్ ఆర్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ఫర్ అప్లికేషన్. చూసారంటే యూజువల్లీ కన్వేస్ ఏ మెయిన్ పాయింట్, ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంటుంది. ఆ ముఖ్యమైన ఉద్దేశంలో నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని అప్లికేషన్స్ వస్తాయి. అది బయోగ్రఫీ అవనండి, స్టోరీ అనండి, హిస్టారికల్ ట్రూత్ అవనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటిది ఒక మెయిన్ విషయం ఉంటుంది. అందుకనే మనం చాలా ఇంపార్టెంట్ ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళేటప్పుడు మీకు ఇంకా నేను ఎక్కువ చెప్తాను. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకే ఒక అర్థము, కానీ అన్వయింపులు మాత్రం చాలా ఉంటాయి. ఒక టెక్స్ట్ కి ఒకే అర్థం ఉంటుంది. ఒక ప్యాసేజ్ కి ఆధర్ ఇంటెన్షన్ లో ఆధర్ మైండ్ లో ఒక విషయాన్ని చెప్పించాలని, ఒక విషయాన్ని బయటికి తీసుకురావాలని, ఒక విషయాన్ని గ్రహింపజేయాలని ఆయన యొక్క తలంపు మాట. దేవుని తలంపు కూడా అదే. ఆ తలంపు తీసుకురావడం కొరకు ఇవన్నీ వాడుకుంటూ ఉంటాడు అనమాట. మనం అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యూజువల్లీ కన్వేస్ ఏ మెయిన్ పాయింట్ అండ్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ఫర్ అప్లికేషన్. దాని తర్వాత 6th ఏంటంటే రేర్లీ ఇంక్లూడ్స్ డైరెక్ట్ కమాండ్స్ టు అస్. చాలా తక్కువ సార్లు డైరెక్ట్ గా నీతో మాట్లాడుతున్నట్టుగా తక్కువ సార్లు ఉంటుంది వర్ణనలో. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి. డిస్కోర్స్ లో అయితే మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. అక్కడికి వెళ్తే అది చెప్తాను. వర్ణనలో జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మనం చూస్తాము, కానీ అక్కడ మనము రేర్లీ ఇంక్లూడ్స్ డైరెక్ట్ కమాండ్స్. ఎందుకనంటే చాలా తక్కువ మనము ఈ విషయాలు మనం చూస్తాం. రేర్లీ ఇంక్లూడ్ డైరెక్ట్ గా మనతో మాట్లాడుతున్నట్టు ఉండదు, కానీ దాని అప్లికేషన్ లో మాత్రమే కొన్ని విషయాలు మాత్రమే మనం తీసుకునేటట్టుగా అవకాశం. సో అపాయం ఉంది ఇక్కడ, ఒక డేంజర్ ఉంది. ఏంటి ఆ డేంజర్ అంటే ప్రతి చిన్న విషయాలను పట్టించుకోవద్దు. కొన్ని ముఖ్యమైనవి మరి కొన్ని కావు.
అన్ని చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటే ఏమవుతుందంటే ఇక వర్ణనలో అది చిన్న విషయము కూడా పెద్ద చేసేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. కాదు కాదు, అలా అవసరం లేదు మాట. చిన్న విషయము చిన్నదానిలాగే మనం చూడాలి, పెద్దదైతే అది పెద్దదానిలాగే మనం చూడాలి. చిన్న విషయానికి ఎక్కువసేపు మెసేజ్కి టైం పెట్టేసాం అనుకోండి, లేదంటే ఎక్కువసేపు దాని మీద థింకింగ్ చేస్తాం అనుకోండి, టైం అంతా దాని మీద కాన్సన్ట్రేట్ అయిపోతుంది. అంత వాల్యూ అంటే అక్కడ ఉన్నదానికి దాని యొక్క కాంటెక్స్ట్ లో మనకు అర్థం అవడం పోతే ఒక్కోసారి ఏమంటే చిన్న విషయాలకి ఎక్కువ టైం కేటాయించేస్తాం. అందుకని అపాయము కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇది గద్య రూపములో తలంపులను, భావములను, సిద్ధాంతములను తర్కము ద్వారా, ఉత్తరముల ద్వారా, ప్రసంగముల ద్వారా, ఉపన్యాసము ద్వారా తెలియజేయటకు ఏర్పాటు చేయబడినది. సో ఈ గద్య భాగం హోల్ గా చూస్తే ప్రోజ్ అనేటువంటి సెక్షన్ దేనికి వాడుతూ ఉంటారు అనేటువంటి విషయాల్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. సో లక్షణాలు ఏంటంటే ప్రత్యక్షముగా సత్యములను బయలుపరచును. ఇది మనకి రివీల్స్ ట్రూత్ డైరెక్ట్లీ. మనం ఒక్కోసారి ఇండైరెక్ట్ గా చూపిస్తాడు, ఒకసారి డైరెక్ట్ గా, ఎంత డైరెక్ట్ గా ఉంది, ఎంత ఇండైరెక్ట్ గా ఉంది అనేటువంటి విషయాలను కూడా మనము అక్కడ డైరెక్ట్ గా ఉందా, ఇండైరెక్ట్ గా ఉందా, అబ్జర్వేషన్స్ మాట ఇవన్నీ కూడా లక్షణాలు, దాని యొక్క విషయాలు ఎలా ఉన్నాయని చూస్తున్నాం. అపీల్స్ టు ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్, రేషనల్ అండ్ ఆర్డర్లీ కూడా మనము చూసేటువంటి విషయాలు. మనసుకు మరియు తెలివికి తృప్తినిస్తూ ఉంటది. దాని తర్వాత ఎలా అంటే ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ మనము జ్ఞాపకం చేసుకుంటాం. రెండోది ఏంటంటే సంభాషణ, డిస్కోర్స్. చూడండి ఇది ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్వేస్ షోస్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ థాట్. ఒక సత్యాన్ని చేయడం కొరకు, చూపించడం కొరకు ఆయన చాలా చక్కగా వివరించుకుంటూ వెళ్తా ఉంటాడు. థాట్ ని ప్రమోట్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అవుతా ఉంటది అన్నమాట. మనం ఫస్టే ఫైనల్ ట్రూత్ ని తెచ్చుకోవాలంటే కుదరదు. కొన్నిసార్లు చివరి వరకు మనం దాన్ని చూడాలి. అప్పుడు కానీ మనకి ఫైనల్ ట్రూత్ ఏంటనేది మనకి అర్థమవుతుంది. ఈ డిస్కోర్స్ లో దాదాపు ఎల్లప్పుడూ తలంపు యొక్క అభివృద్ధిని మరియు కొనసాగింపుని కనపరిచేటువంటి విషయాలు. ఆఫ్టెన్ ఇన్క్లూడ్స్ ఎగ్జార్టేషన్స్ అండ్ కమాండ్స్. డైరెక్ట్ గా మనకు దొరుకుతుంది దీంట్లో. ఇలా చెప్పాను కదా మీకు, ఏలోనేమో వర్ణనలో అంత డైరెక్ట్ గా దొరకకపోయినా డిస్కోర్స్ లో మాత్రము చాలా చక్కగా విషయాలు ఏదైతే ఉందో ఏది లేదో మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఆఫ్టెన్ ఇన్క్లూడ్స్ ఎగ్జార్టేషన్స్ అంటే హెచ్చరికలు ఉంటాయి, అలాగే కమాండ్స్ కూడా ఉంటాయి. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి కూడా వస్తాయి. హెచ్చరికను మరి ఆజ్ఞలు తరచుగా మనం కలిగి ఉంటాం. సాధారణంగా ఒక నిర్ణయం చేయట లేదా సవాలుతో కూడినటువంటి కార్యమునకు నడిపించును. డైరెక్ట్ గా అంటే మనం ఇందాక వర్ణంలో, క్యారెక్టర్ లో కానీ, స్టోరీలో కానీ, చరిత్రలో కానీ అంత డైరెక్ట్ గా కనబడకపోయినా సరే దీంట్లో మాత్రము ఛాలెంజ్ మాత్రం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఒక సవాల్తో కూడినటువంటి విషయాలు మనము చూడడానికి అవకాశం వస్తుంది. అపాయం కూడా ఉంది దీంట్లో కూడా. మళ్ళీ ప్రతిదానికి ఒక డేంజర్ ఉంటుంది. ఎందుకంటే టూ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతే డేంజర్ అయిపోతుంది. అలాగే టూ ఇంట్రీమ్ వెళ్ళిపోయామనుకోండి ఉన్న సత్యము రాకుండానే ఆగిపోతుంది. సో లేఖనముల వ్యక్తిగతమైన భాగములను చూచుచు అది ఉండే ముఖ్య అంశములను మర్చిపోతా ఉంటాం. అంటే ఆ పాయింట్కి వచ్చినప్పటికల్లా మెయిన్ పాయింట్ ఏంటి అనేటువంటిది మర్చిపోయి ఆ ఆధర్ ఏం చెప్తున్నాడు అనేటువంటి దాన్ని ఎక్కువ ఫోకస్ చేసేసి మెయిన్ పాయింట్ మీద తక్కువ ఫోకస్ చేసేటువంటి సోర్సెస్ ఉంటాయి, డిస్కోర్సెస్. అందుకని మనము ఇది డిస్కోర్స్ ప్యాసేజెస్ అంటే సంభాషణ ఉండేటువంటి ప్యాసేజెస్ లో మెయిన్ పాయింట్ అండర్లైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మనం అది చూడగానే మనకు అర్థమవుతుంది. తెలియకోవాలి మీకు ఎక్సర్సైజ్ చేయించినప్పుడు మీకు ఇంకా ఈ విషయాలు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మూడోది కవిత్వం, పొయిటరీ. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇది ఒక 1 hour లో అయ్యేటువంటిది కాదు. ఆల్రెడీ ఇంతకుముందు నేను లాస్ట్ టైం లాక్డౌన్ టైంలో ఈ పొయిటరీని ఇంటర్ప్రిట్ చేయడం ఎలాగా, పొయిటరీ పర్పస్ ఏంటి, ఇవన్నీ వీడియోలు ఉన్నాయి. ఒక 3-4 hours టుగెదర్ వీడియోస్ ఉన్నాయి మీకు యూట్యూబ్ ఛానల్లో. మీరు దాంట్లో కూడా చూడొచ్చు చాలా డీటెయిల్. కానీ మనం ఇప్పుడు ఇక్కడ చూసేటువంటిది ఏంటంటే అబ్జర్వేషన్ లో ఏం చూడాలి, దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళినప్పుడు పొయిటరీ పార్ట్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాము అనేటువంటిది మాత్రమే నేను మీకు ఇక్కడ ఈ యొక్క విషయాలు జ్ఞాపకం చేస్తాను. సో ఇక్కడ ఇది భావములను, అనుభవములను, ఉద్దేశములను తెలుపుటువంటిది. వీటి ద్వారా సత్యమును బయలుపరుస్తాం. పొయిటరీ ద్వారా కూడా భావము, అనుభవములను కూడా మనకి తెలుస్తాయి. గుణగుణములను, పదములతో కూడిన చిత్రముల ద్వారా సత్యమును బయలుపరిచేది. రివీల్స్ ట్రూత్ ఇన్ వర్డ్ పిక్చర్స్. చూడండి, అంటే మనము పొయిటరీ చదివినప్పుడు ఒక్కొక్క పిక్చరైజేషన్స్ చేస్తుంటాడు అనమాట రచయిత. అంటే కవి ఒక్కొక్క పిక్చరైజేషన్ చేసి ఒక సత్యాన్ని దాంట్లో ఇమిడ్చి పెడతాడు. ఆ ఇమిడ్చినటువంటి సత్యము మనకి ఆ భావములో నుంచి వ్యక్తీకరణ చేస్తాం. ఇది అర్థం అవ్వాలన్నమాట. అంటే ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ అనేటువంటి.
అలాగా. దాని తర్వాత ఇక్కడ ఫిగరేటివ్స్ వాడతాడు, డిస్క్రిప్టివ్ వాడతాడు, సింబాలిక్ లాంగ్వేజెస్ టు క్రియేట్ మెంటల్ ఇమేజెస్. ఇవన్నీ కూడా అంటే ఆ రచయిత వాడేటువంటి విషయాలు. ఇవన్నీ కూడా నేను లాస్ట్ టైం చేసిన దాంట్లో ఉంది. మనం ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం మీకు నేను అక్కడ టచ్ చేసి పెడతాను. వర్డ్స్ ఆర్ నాట్ యూజువల్లీ మెంట్ టు బి టేకెన్ లిటరరీ, బట్ ద మీనింగ్ అండ్ ద ట్రూత్ కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి విషయాన్ని మాత్రం క్లియర్ గా కమ్యూనికేట్ చేయాలి. కొన్నిసార్లు పదాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసి దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసేస్తే అది లిటరల్ గా ఉంటది. కొన్నిసార్లు ఆ పదము అది కాదు మీనింగ్, యాక్చువల్ గా వేరే మీనింగ్ ఉంటుంది లోపల. అది ఫిగరేటివ్ గా ఉందా, డిస్క్రిప్టివ్ గా ఉందా, సింబాలిక్ లాంగ్వేజ్ లో ఉందా మనం అర్థం చేసుకోకపోతే లిటరల్ ట్రాన్స్లేషన్ చేసేసామంటే, లిటరల్ ఇంటర్ప్రిటేషన్ చేసేస్తే అది కాదు మాట యాక్చువల్ గా మీనింగ్. అది మనకి ఇక్కడ మనకి అర్థం అవుతుంది. దీంట్లో కూడా మనకి ఇలాంటివి తెలుస్తుంది. దాని తర్వాత హైలీ ఎమోషనల్, ఎవోక్ ఫీలింగ్స్ ని కలగజేస్తాం. ఎందుకంటే రచయిత ఆ పదాలు వాడుతున్నప్పుడు లోపల భావోద్వేగాలు బాగా ఎక్కువ కనబడుతుంటాయి. ఎందుకంటే ఆ యొక్క దాని ఎక్స్ప్లెనేషన్ కానీ, దాని యొక్క వివరణ కానీ, దాని యొక్క సౌందర్యం కానీ, దాని యొక్క విషయాలను కానీ పదాల్లో గుప్పించి పెట్టేటప్పుడు హైలీ ఎమోషనల్ గా ఫీలింగ్స్ ఎక్కువ కలిగేటువంటి రీతిగా ఉంటాయి. అత్యంత భావోద్రేకముతో కూడినది, భావములను కలగజేస్తాం. దాని తర్వాత యూజ్ అంటే ప్యారలిజం ఉంటది. ఉద్ఘాటించుటకు, భేదములను చూపుటకు, బలపరచుటకు కూడా ఇవి పోయిటరీ పాటలో మనము ప్యారలిజం కానీ, ఎంఫసిస్ చేసేది కానీ, కాంట్రాస్ట్ కానీ, రీఎన్ఫోర్స్మెంట్ అంటే మరొకసారి ఒకే సత్యాన్ని మళ్ళీ చెప్తా ఉంటాం. అప్పుడు అది చెప్తున్నప్పుడు ఏం చెప్తా ఉన్నారు అనేటువంటిది కూడా మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. బిబ్లికల్ పోయిటరీ డస్ నాట్ హ్యావ్ రైమ్ ఆర్ మీటర్. మామూలుగా అయితే వాస్తవానికి ఉండదు. అది చూసి వెళ్ళి మనం ఇంకా దాని గురించిన విషయాలు ఇంకా మనం చూస్తాం. కెన్ బి యూజ్డ్ టు ఎఫెక్టివ్లీ టీచ్ ట్రూత్ యూజింగ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. కొన్ని అలంకారాలను వాడి రచయిత కొన్ని సత్యాలను ఎఫెక్టివ్ గా మనకి బోధించడానికి వాడుకుంటాం. అది కూడా మనము ఈ యొక్క పోయిటరీ పార్ట్ లో మనము గమనించాలి. ఇక్కడ కూడా ఉన్న అపాయం ఏంటి? ఉపమానములను అక్షరార్థముగా వివరిస్తే అందుండే సత్యము లోపిస్తుంది. కీర్తన 89:26, 1 కొరింథీ 10:4 మనం చూస్తే ఉపమానంగా ఉన్నాయి. అంటే అలంకారాలుగా కొంచెం ఉన్న విషయాల్ని ఉపమానాలుగాను అలంకారాలుగాను కొన్ని ఫార్మేషన్ లో ఉన్నవి దానిని అంతే సత్యం, ఇదే వర్డ్ ఇదే మీనింగ్ అని అంటే ప్రాబ్లం అన్న. రచయిత యొక్క మైండ్ లో ఆ పదానికి ఏ మీనింగ్ ఉంది అనేటువంటిది మనం చూడాలి. ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత 4వది ప్రాఫెసీ, ప్రాఫిటికల్. నేను మళ్ళీ చెప్పాను కదా మీకు, నేను ఇవన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ప్రిన్సిపల్ నెంబర్ 1 ఎలా చేయాలి, ప్రిన్సిపల్ నెంబర్ 2 ఎలా చేయాలి, ప్రిన్సిపల్ నెంబర్ 3 అంటే ప్రాఫెసీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలా చెప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రమే మనం అసలు వాట్ ఈజ్ వాట్ అని మాత్రమే మనం చూస్తాం. ప్రాఫెసీ, ప్రవచనము ఎలాగ మనము అబ్జర్వేషన్స్ చేయాలి అనేటువంటి ఇంతకు ముందు తెలియని దాన్ని చిహ్నములతో కూడిన భాష ద్వారా తెలియనటువంటిది ప్రత్యక్షపరచుటకు ఉపయోగిస్తారు. జస్ట్ సింబాలిక్ గా వాడతారు, కొన్ని వాటిని తీసుకుంటారు, ఫ్యూచరిస్టిక్ వ్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఎలాగ దాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి ఇదివరకు తెలియని సత్యములను బయలుపరుస్తారు. రివీల్స్ ప్రీవియస్లీ అన్నోన్ ట్రూత్, అంతకుముందు తెలియని విషయాల్ని ప్రవచనం ద్వారాగా తెలియపరచబడతా ఉంటాయి. అందులో ఉండొచ్చు ఒక్కోసారి, కానీ తెలియదు. అది మనకు బయలుపరుస్తూ ఉంటారు అన్నమాట ప్రవచనం ద్వారా. ఇది ప్రాఫెసీకి సంబంధించినది. ఎక్కువగా ఉపమానములతోనూ దాని తర్వాత చిహ్నములతోనూ కూడిన భాషను వాడుదురు, అయినను నిజ సత్యములను తెలియపరుస్తా ఉంటారు. ఇవన్నీ కూడా వాటిలో నుంచి అంటే భావాలకి కానీ ఇమేజెస్ కానీ దాని తర్వాత ఉపమానాలతో కూడినటువంటి విషయాలు భాషకి సంబంధించిన దాంట్లో ఇది వాడబడుతుంది. సాధారణంగా భవిష్యత్తును గురించిన ముందుగా చెప్పేటువంటి ప్రవచనములు ఇందులో ఉంటాయి. మేజర్ గా ఫ్యూచర్ సంబంధమైన విషయాల్ని ఎక్కువగా జ్ఞాపకం చేసేదాన్ని ఫ్యూచరిస్టిక్ లేదా ప్రవచనాత్మకమైనటువంటి లిటరరీ స్టైల్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనిలో తరచుగా దర్శనములు ఉండును, వాటిని జాగ్రత్తగా వ్యాఖ్యానించడం అవసరం. విజన్స్ ఉంటాయి. దర్శనాలు అంటే ఆ విజన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు అది ఏ అంటే ఇమేజ్ తోటి పోల్చుతుంది. ఎస్కేల్ గ్రంథం చూసినప్పుడు, దాని తర్వాత దానియేలు గ్రంథాన్ని చూసినప్పుడు, లేదంటే ప్రకటన గ్రంథం చూసినప్పుడు ఇవన్నీ కూడా అంటే ఆ ఇమేజ్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంటా ఉన్నది అనేటువంటి దాంతో మనము చూడాలి. ఇంపార్టెంట్, చాలా ఎక్కువ వర్క్ చేయాలన్నమాట. యెషయా గ్రంథము, ఇర్మియా, ఎస్కేలు, దానియేలు, ప్రకటన గ్రంథం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గా కొంచెము మనకి రాకపోతే ఆగి
ఆలోచన చేసి దాని గురించిన కొంత వర్క్ చేసి మనం చేయాలి, కానీ ఇది ఇదే అయి ఉంటది అని నా ఇష్టం వచ్చింది నేను, మీరు ఇష్టం వచ్చింది మీరు చేయడానికి ఇది. సో అపాయం ఉంది ఇక్కడ. అదేంటి అపాయం అని అంటే, సింహములతో కూడినటువంటి భాషను భవిష్యత్ విషయములను తెలియజేసుకున్నటకు విఫలత మరియు ప్రవచన వివరణకు నియమములన్నిటినీ పాటింపకపోవుట. ఇవన్నీ అపాయం ఏంటంటే, మేజర్ గా ప్రాఫెసీని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్, ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ ని వాడకపోతే రాంగ్ అప్లికేషన్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్, రాంగ్ అబ్జర్వేషన్ ఇవన్నీ జరిగితే ఒకవేళ అసలు టోటల్ గా దానికి ఉన్నటువంటి మీనింగే మిస్ అయిపోతుంది. చాలా ప్రాబ్లం అయిపోతుంది. చాలా అంటే అందుకనే ఇవి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా వ్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడున్న సంఘాల్లో చాలా రకాలైనటువంటి వ్యూస్, అంటే దృక్పథాలు రావడానికి గల కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి విషయం సరిగ్గా అర్థం అవ్వకూడదు, దాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయడం. మళ్ళీ వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద దైవజనులే, పెద్ద పెద్ద వారు, చాలా అంటే పెద్ద పెద్ద సంఘాలకు సంబంధించిన వారు, దాని తర్వాత మంచి థియాలజియన్స్ ఉన్నారు. కానీ ఈ యొక్క రాకడ, దాని తర్వాత ర్యాప్చరు, దాని తర్వాత కొంతమంది ర్యాప్చర్ లేదంటారు, కొంతమంది రాకడ లేదంటారు, కొంతమంది మిలీనియం కింగ్డమ్ లేదంటారు, ఉన్నదని కొంతమంది అంటారు, మధ్యలో అంటారు, చివరి అంటారు, ముందు అంటూ ఉంటారు. ఇలా ఎందుకు అనంటే ప్రాబ్లం ఏంటంటే వారికి సరైనటువంటి ఆ యొక్క వచనాలని సరిగ్గా అర్థం చేసుకోవడము రాకపోయినా. ఇవన్నీ మనం ఇంకా వెళ్ళే కొద్ది మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 3 నుంచి 6 వరకు మనం వాక్య భాగం యొక్క సాహిత్య రూపమును గుర్తించగలిగితే అది వాక్యాన్ని సరిగ్గా వ్యాఖ్యానించుటకు గొప్పగా సహాయపడుతుంది. సో మొదట మనం చూడవలసింది ఏంటంటే ఆ సత్యాన్ని ఎలాగ మనం దాన్ని చూడాలి, వాక్య భాగం యొక్క సాహిత్య రూపమును మనం దాంట్లో ఎలా చూడాలి, గుర్తించగలిగేటువంటి ఆ ప్రక్రియ మనము నేర్చుకోగలిగితే సరిగ్గా వ్యాఖ్యానించడానికి గొప్ప సహాయంగా ఉంటుంది. అబ్బా ఒరిజినల్ గానే రైటర్ ఇది రాసాడు, ఒరిజినల్ ఆథరు ఆయనకి ఇంటెన్షన్ ఏంటంటే ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు తెలియజేయడం, లేదంటే తద్వారాగా మనకి ఇప్పుడున్నటువంటి కాలంలో జీవిస్తున్నటువంటి మనకి కూడా ఆ విషయాలను తెలియజేయడం కొరకు వాడబడుతుందని మనకు. సో ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. పరిశీలన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొత్తం ఓవరాల్ గా అబ్జర్వేషన్ అంతా మెయిన్ థాట్ అంతా ఏంటంటే, అబ్జర్వేషన్ యొక్క మెయిన్ పాయింట్ అంతా ఏంటంటే, పరిశీలన అబ్జర్వేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠ్య భాగము ఏం చెప్తుందో అర్థం చేసుకుని సరైనటువంటి అన్వయింపు చేసుకోవడమే. అది మనమే 4 సెషన్స్ చేశాను అబ్జర్వేషన్స్ గురించి, చాలా లెందీగా ఉంటాయి వాస్తవానికి. కానీ ఇవన్నీ కూడా చిన్నది కూడా ఫర్ అనేటువంటిది తీసేయడానికి లేదు, బట్ అనేది తీయడానికి లేదు, సిన్స్ అనేది తీయడానికి లేదు. ఎందుకంటే ఆ ముందు ఏంటి, ఆ వెనకాలేంటి కనెక్ట్ చేసేటువంటి పదాలు మనం తీసి పక్కన పెట్టేస్తే ఆ ముందు ఒక అర్థం వెనకొక అర్థం వస్తుంది. అదే మాట. అందుకనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠ్య భాగము ఏం చెప్తుందో అర్థం చేసుకుని సరైనటువంటి అన్వయింపు చేసుకోవడానికి మాత్రమే ఇది పరిశీలన. చూడండి, దాని తర్వాత వాక్య భాగము వాస్తవంగా ఏం వ్యక్తం చేస్తుందో సరిగ్గా పరిశీలించకపోతే ఆ వాక్య భాగము సరిగ్గా అర్థం చేసుకోలేము, కనుక సరైనటువంటి అన్వయింపు కూడా చేసుకోలేము. ఎప్పుడైతే ఫస్ట్ మిస్ అయిందో సెకండ్ కూడా ఆటోమేటిక్ గా మిస్ అయింది. ఒకటి మిస్ అయింది అనుకోండి, అన్ని మిస్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. సో పరిశీలన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాఠ్య భాగం ఏం చెప్తుందో అర్థం చేసుకొని సరైనటువంటి అన్వయింపు చేసుకోవడమే మనము ఈ విషయాల గురించిన అవగాహన మనము ఉన్నటువంటి విషయాలు. నెక్స్ట్ వీక్ మనము ఇంటర్ప్రిటేషన్ గురించి వెళ్తాము. దాంట్లో జనరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాని తర్వాత స్పెషల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనం ఈ అబ్జర్వేషన్స్ కి సంబంధించిన హోంవర్క్ నేను మీకు అప్డేట్ చేశాను లాస్ట్ వీక్, ఆ పై వీక్ కూడా ఉన్నవి. అవి మీరు హోంవర్క్ కంప్లీట్ చేసి మీరు వర్క్ చేయండి. ఇంకా ప్యాసేజెస్ మీరు తీసుకొని మీరు చేస్తే ఇవన్నీ మనం చేస్తే అప్పుడు ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా మనము అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే సరైనటువంటి అర్థాన్ని మనం చేసుకోలేము. చదివేస్తాము, మార్నింగ్ లేచిన వెంటనే చదివేసుకుంటాము, ఇది ఇదే అనుకుని అంటాము, ప్రార్థన చేసుకుంటాము, క్లోజ్ చేసేస్తాము. సో అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసి దాంట్లో చక్కగా పరిశీలన చేసినప్పుడు దాంట్లో చక్కగా విషయాలు వస్తాయి. ఇది మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో కాబట్టి మీకున్న హోంవర్క్స్ లాస్ట్ టైం ఇచ్చినవి చాలా మంది కంప్లీట్ చేయలేదు. ఆ హోంవర్క్స్ కంప్లీట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీక్ వెళ్ళేటప్పటికి
మనం ఇంకా కొన్ని నేనే డయాగ్రామ్స్ వేసి దీని మీదే నేను మీకు చూపిస్తాను ఎలాగా ఇది అయితే ఎలాగ వస్తుంది, ఏదైతే ఎలాగ అంటే ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్లే ముందు నేను ఇంకా అబ్జర్వేషన్స్ లో కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ ని నేనే దీని మీద మీకు స్లైడ్ లో చూపించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు ఇంకా దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని బాగా అర్థం చేసుకోవడానికి కూడా మీకు అవకాశము వస్తుంది. ఓకేనండి. సో టైం ఆల్రెడీ అవుతుంది, 9 మనకి క్లోజ్ చేసుకుందాం. ఇది కూడా మీకు నెక్స్ట్ వీక్ కి ఒకవేళ లింక్ ఏమైనా మారితే మీరు చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీక్ లింక్ ఒకవేళ మారితే మాక్సిమం మారే అవకాశం ఉంది. సో మారినప్పుడు లింక్ మారినప్పుడు మీరు జాగ్రత్తగా చిన్న ప్రార్థన చేసుకుని మనము క్లోజ్ చేసుకుందాం. ఈ వేళకి టైము 20 టైంలో పరిశుద్ధులైనటువంటి తండ్రి, అబ్జర్వేషన్ సంబంధమైన విషయాలు 4 భాగాలుగా మాకు వివరించారు. దేవాయుగ తండ్రి, ఆ ఒక్కొక్క భాగము మేము దాని మీద వర్క్ చేసి ఈ విషయాల్ని అవగాహన చేసుకుని వాటిలో ఏం చెప్పబడుతుంది, ఎలా చెప్పబడుతుంది అనేటువంటి విషయాలు మేము తెలుసుకుని మేము ముందుకి సాగడానికి మాకు సహాయం చేయండి. మీరు కృప చూపించండి. మీరు తీసుకొచ్చిన జాయిన్ అయినటువంటి ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. సహాయం చేయమని మనం పొందమని గంత యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ వందనాలు. నెక్స్ట్ వీక్ సేమ్ టైం మనము జాయిన్ అవుతాము.